ఇప్పుడు లేటెస్ట్ గా ఏఐ మన ప్రపంచాన్ని రూల్ చేస్తూ మన డైలీ లైఫ్ లో భాగమైంది కదా. సో ఒక్కసారి ఆలోచించండి, ఏఐ తర్వాత నెక్స్ట్ వచ్చే బిగ్ ఇన్వెన్షన్ ఏంటి? మేబీ ఏఐ తర్వాత జరిగే అతి పెద్ద ఇన్వెన్షన్ క్వాంటమ్ కంప్యూటర్స్ కావచ్చు. సింపుల్ గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నార్మల్ కంప్యూటర్స్ బైనరీ కోడ్ ని అంటే జీరోని ఒకసారి వన్ ని ఒకసారి బిట్స్ లాంగ్వేజ్ గా తీసుకొని క్యాలిక్యులేషన్స్ ప్రాసెస్ చేస్తే, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం జీరోని వన్ ని ఒకేసారి క్యూబిట్స్ గా అట్ ఏ టైం ప్రాసెస్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కి మనం గాల్లోకి ఒక కాయిన్ ని ఫ్లిప్ చేస్తే అది కింద పడి మనం చూసే వరకు ఒకే టైంలోనే హెడ్స్ గా టైల్స్ గా ఉంటుంది కదా. సేమ్ అలానే ఒక క్యూబిట్ జీరోగా వన్ గా సూపర్ పొజిషన్ లో ఉంటుంది. దానివల్లే నార్మల్ కంప్యూటర్ ఒక పజిల్ ని 1/1 రూట్ ని క్యాలిక్యులేట్ చేస్తూ రిజల్ట్ ఇస్తే, క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం అన్ని దారుల్ని ఒకేసారి చెక్ చేసి ఏ రూట్ కరెక్టో విత్ ఇన్ సెకండ్స్ లోనే రిజల్ట్ ఇస్తుంది. దానివల్ల ముఖ్యంగా స్పేస్ రీసెర్చెస్, బ్యాంకింగ్, ఎన్క్రిప్షన్, మెడికల్, అడ్వాన్స్డ్ ఏఐ డెవలప్మెంట్ కి బాగా యూజ్ అవుతుంది. ఇక అదంతా ఓకే గానీ ఏఐ వల్ల మనుషులకి ఫ్యూచర్ లో డేంజర్ ఉందని చెప్తున్నారు కదా. మరి క్వాంటమ్ కంప్యూటర్స్ ని ఏఐ యూజ్ చేసుకుని ఇంకా పవర్ఫుల్ అయితే నన్నెవ్వరు అంత చేయలేరు.